అసెంబ్లీలో అవయవ దానంపై బిల్లు ప్రవేశపెట్టారు మంత్రి దామోదర రాజనరసింహ. దీనిపై జరిగిన చర్చలో అన్ని పార్టీల సభ్యులు మాట్లాడారు. అవయవ దానం చేసిన డెడ్ బాడీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు, పిల్లలకు గురుకులాల్లో సీట్లు ఇచ్చి ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. ఎమ్మెల్యేలందరూ ఆర్గాన్ డొనేషన్ కు ముందుకు రావాలన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. సభా ప్రాంగణంలోనే సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. అందరికంటే ముందు తానే అవయవ దానానికి ముందుకొస్తానని చెప్పారు కేటీఆర్. The Transplantation of the Human Organs and Tissues Act 1994 Central Act number 42 of 1994 was enacted by the Parliament of India on 8th July 1994. The Central Act came into force by 4th February 1995 in the state of Goa, Himachal Pradesh, Maharashtra and all the Union territories. Thereafter, it has been adopted by several states except the states of Jammu and Kashmir and Andhra Pradesh, which have enacted their own legislation to regulate transplantation of human organs by notification number SO80E dated 4th February 1995. Wide Gazette of India, Extraordinary Part 2, Section 3(2). The main purpose of the Act is to regulate the removal, storage and transplantation of human organs for therapeutic purposes and to prevent commercial dealings in human organs. The Telangana Transplantation of Human Organs Act 1995, Act Number 24 of 1995 is in force in the state of Telangana for the regulation of removal, storage and transplantation of the human organs for therapeutic purposes and for the prevention of commercial dealings on the human organ made on the similar lines of the Transplantation of Human Organs Act 1994, Central Act 42, 1994. The Central Act was further amended in 2011 regulating the transplantation of tissues of the human body as it now comprehensively addresses the various aspects. ఈ బిల్లు ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతోమంది కిడ్నీ, లివర్, అదేవిధంగా వేరియస్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు త్వరితగతిన ఆర్గాన్స్ పొందడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 3724 మంది ఆర్గాన్ కోసం దరఖాస్తు చేసుకొని బ్రెయిన్ డెడ్ కేసు ఏదైనా దొరికితే ఆర్గాన్ దొరుకుతుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇది ఎంతో రిలీఫ్ ఇస్తుంది. ముఖ్యంగా ఇంతకుముందు ఏంటంటే పిల్లలకైతే తల్లిదండ్రుల నుంచి ఇవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వచ్చు, లేదా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇచ్చేంత వరకే ఫెసిలిటీ ఉండేది డొనేషన్. ఈ బిల్లు ద్వారా ఏమవుతుందంటే గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ కూడా డొనేట్ చేయడానికి ఈ బిల్లు మనకు ఫెసిలిటేట్ చేస్తుంది. రెండవది స్వాప్. సపోజు మన కుటుంబ సభ్యుల బ్లడ్ గ్రూప్ కుదరలేదు, ఇంకొకరి కుటుంబ సభ్యులకు కూడా బ్లడ్ గ్రూప్ కుదరట్లేదు, అప్పుడు వాళ్ళది వీళ్ళు, వీళ్ళది వాళ్ళు తీసి స్వాప్ చేయడం ద్వారా కూడా ఈ ఆర్గాన్ డొనేషన్కు ఫెసిలిటేట్ చేస్తుంది. కిడ్నీ రాకెట్ ఒకటి చూసాం, అటువంటి దాన్ని కర్బ్ చేయడానికి, కఠినమైన చర్యలు తీసుకోవడానికి, అటువంటి దాన్ని నిరోధించడానికి కూడా ఈ బిల్లులో కఠినమైనటువంటి చట్టాలు కూడా పెట్టారు. దాన్ని కూడా ఇది చాలా మంచి నిర్ణయం అధ్యక్ష. వెల్కమ్ అధ్యక్ష. అప్పుడు ఏమైందంటే ఆ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగి వెంటనే మనం అతన్ని తీసుకొచ్చి అతని యొక్క ఆర్గాన్స్ మనం తీసుకోగలిగితే మరో 10 మందికి ప్రాణం పోయొచ్చు. ఒకరు చనిపోతూ 10 మందికి ప్రాణదానం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. ఇది ఎవరిమైనా మనం వెల్కమ్ చేస్తాం. ముఖ్యంగా మన రాష్ట్రం చాలా బాగా చేసింది అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను మీ దృష్టికి కూడా తేవాలి, ఇంతకుముందు జీవన్ దాన్ అనే ప్రోగ్రాం పేరు మీద మన తెలంగాణ రాష్ట్రంలో చేశాం. గతంలో మీరు చూస్తే ఇప్పుడు ఇంకింత ఫెసిలిటేట్ అవుతుంది. అది భారతదేశంలోనే అత్యధిక ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు కూడా గతంలో పొందింది. అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ ప్రాణాలు కాపాడడానికి మేము చాలా కృషి చేశాం. వరుసగా 4-5 సంవత్సరాలు బెస్ట్ స్టేట్ ఇన్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్స్లో తెలంగాణకు అవార్డ్స్ కూడా రావడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ చాలా మందికి తెలియదు మన ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బాగా పనిచేస్తాయనో. ఈ జనరల్గా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒకప్పుడు అమెరికా వెళ్ళేవాళ్ళు, లండన్ వెళ్ళేవాళ్ళు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళు. కానీ మన తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు 609 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేశాము. ఆర్గాన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక వ్యక్తిగా, ఎందుకంటే అందరి తరపున, మా పార్టీ అందరి తరపున కూడా నేను మాట్లాడలేను సార్, కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవ దానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే, ఇక్కడ అసెంబ్లీలోనే
ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకునే వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గాన్ డొనేషన్ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇంతకుముందు బ్రాడ్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అందరు కలిపి బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేయాలి. ఓ మినిమం ట్వైస్ వీ షుడ్ విజిట్ 6 గంటలు 8 గంటల తర్వాత బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేయాలి. ఆ ప్రొసీజర్ ఉన్నా ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ లేకున్నా బ్రాడ్ స్పెషాలిటీ ద్వారా బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేయొచ్చు అనేది ఒక అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆ యాక్ట్లో ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ఈ అంత్యక్రియలే కానీ వారిని కొద్దిగా ఫెలిసిటేట్ చేయాలి, హానర్ చేయాలి, వాళ్ళు రికగ్నైజ్ చేయాలనే ఒక అంశాన్ని ప్రస్తావించారు అధ్యక్ష. ఈ ర్యాకెట్ అనేది మనమంతా పేపర్లో చదువుతుంటాం. ట్రాన్స్ప్లాంటేషన్ ర్యాకెట్ ఈజ్ అ వెరీ డేంజరస్ ర్యాకెట్. ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ పేషెంట్ సీరియస్నెస్ని బట్టి ఆ ప్రాంత హాస్పిటల్, జిల్లా హాస్పిటల్, ఆ కార్పొరేట్ హాస్పిటల్, అక్కడ నుంచి నగరానికి కార్పొరేట్ హాస్పిటల్కు మధ్యలో ఒక అంబులెన్స్ డ్రైవరు, ఆ కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతుంటే బ్రతుకుతాడా ప్రాణం పోతుందా అనే స్థితిలో పేషెంట్ ఉండి వీళ్ళ ఆలోచన ఆవేదనతో ఉన్నప్పుడు, పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఆ కుటుంబం పడే వేదన వర్ణాతీతం. మనమందరూ ముందుకొచ్చి ఆర్గన్ డొనేట్ చేయాలి అనే ఒక కమిట్మెంట్ ఉండాలని చెప్పి కేటీఆర్ గారు ఉన్నారు అధ్యక్ష. వి విల్ లీవ్ ఇట్ టు ద హానరబుల్ మెంబర్స్, ఇట్ ఫర్ దెమ్ టు టేక్ ఏ కాల్ అధ్యక్ష. మన తక్కువ పడ్డ ఆ ప్రాంతము, రోటో అంటే చెన్నై హెడ్ క్వార్టర్స్ అధ్యక్ష, నోటో అంటే ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ అధ్యక్ష. ఆ స్టేజ్ వరకు కూడా ఈ ఆర్గన్స్లు మనకు ఎక్కువ మొత్తంలో లభించే అవకాశం ఉంది. దానికి తోడు ఈ రెగ్యులేటరీ పవర్స్ కూడా పెరిగినాయి. దీన్ని స్ట్రిక్ట్గా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది అధ్యక్ష. రేపు మెడికల్ టూరిజాన్ని కూడా పెంచాలనే ఒక ఆలోచన ఉంది. కనుక ఈ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వెదర్ ఇట్ ఈస్ లైవ్ ఆర్ క్యాడవర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్లో ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పి తమరి ద్వారా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష.